ఈ వ్లాగ్ కాల మేము ఒక పేరు పెట్టాలి అంటే మేము ఈగలు తెలిసి ఈగల్లో మేము ఏం ఆస్ట్రేలియా రా బాబు, ఇది దోమలేంది మంచి విషయం చెప్పాలా. హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రణాళిక వ్లాగ్స్. మనం ఇప్పుడు వెళ్ళబోయేది పినాకిల్ డెజర్ట్ అనమాట, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో. చాలా బాగుంటుంది, చూడండి. ఎన్ని కిలోమీటర్ వచ్చాం బాగా ఇప్పటి వరకు? 4 వచ్చుంటాం. 4000 యాక్చువల్గా ఇప్పటికి మనం 4600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మే 8th ఇవాళ మనం అనుకున్నది అంటే యావరేజ్ 500 ఎక్స్ట్రా అనుకున్నాం. అంటే యావరేజ్ గా 600 కొట్టినామా పర్ డే? అంతేగా 6 8 48. బాగానే అంటే బాగానే ట్రై చేసినాం కదా. నువ్వు ట్రై చేసావు కదా, మా 5%. 5%? ఎంత మరి? నేనే ట్రై చేసినా కదా. అవును, ఎంత చేసావు ఎప్పుడా? పర్ డే 200 కిలోమీటర్స్ కొట్టినా. పర్ డే 200 కిలోమీటర్స్. 300 300 కట్ట చెప్పు, తప్పేం లేదు. అరౌండ్ 200. 5% అంట, మరి ఘోరమా మనం అయితే. 5% అంటే ఎంత? 5000 లో చెప్పు. మామూలుగా 10% అంటే 500 అనుకో. మరి 5% అంటే 250 కిలోమీటర్స్. నువ్వు మొత్తంగా 250 దాడి కొట్టావా? సరే, 5% కాదు, 50% అవి వేసిన. యూ మీన్ 15? నో, 50. 600 కొడితే రోజు 200 కొట్టేది. అలా చూసుకున్నా 33% అయింది కదా. సరే, అట్లీస్ట్ 20% డ్రైవ్ చేస్తుంది. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. 20%. ఎస్, వెళ్ళినప్పుడు ఇంకా మోస్ట్లీ ప్రాబ్లమ్ డ్రైవ్ చేస్తుంది. 20% కాస్త స్ట్రైట్ రోడ్ ఉంటే కొట్టేయచ్చు. ఇదంతా స్ట్రైట్ రోడే కానీ 20% నుంచి 21% చేస్తుంది. ఎట్లా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడికి? పినికిల్స్. 30 degrees ఉంది కానీ ఎండ మాత్రం ఇట్లా కొట్టేస్తుంది ఫుల్. కానీ ఈ అసలు ఇప్పుడే ఇంత ఎండ ఉంటే వెస్టర్న్ ఆస్ట్రేలియా సమ్మర్లో మెల్బోర్న్ ఎట్లా ఉంటుందంటే ప్రతి గంటకి 3-4 వెదర్స్ వస్తాయి. వెదర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. వెదర్ చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్స్ అన్ని ఉండొచ్చు, మధ్యాహ్నం వర్షం పడొచ్చు, ఈవినింగ్ సమ్మర్ లో ఏదో కొన్ని రోజులు మహా అయితే సమ్మర్ 3 months అనుకోండి, అంటే పర్ఫెక్ట్ సమ్మర్ 3 months అనుకోండి, మహా అయితే 20 days ఎక్కువ ఎండలు ఉంటాయి. మిగతా తర్వాత ఈవినింగ్ అయితే కూల్ ఉంటుంది. అక్కడ అలవాటు పడిపోయి ఇటు వచ్చి ఇంకా మలనాడు వాళ్ళు పెట్టుకోలేదు. ఇక్కడ మొత్తం డెజర్ట్ లానే ఉంది. అంటే ఈ ఏరియా వేరే డెజర్ట్ కదా, పినకిల్స్ డెజర్ట్. ఇంకా ఇదే ఇట్లుందంటే పినకిల్స్ డెజర్ట్ ఎంత ఘోరం ఉంటుందో. కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాం అక్కడికి. అది చెట్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తం కొండలు ఇవన్నీ బయటికి చూపించలేదు. ఎందుకంటే మీకు కనిపిస్తుంది అక్కడ అసలు చెట్లు చాలా తక్కువ. చెట్లు కనిపించట్లేదు. ఇసుక కదా, ఇసుక కాదు ఇసుక దెబ్బలు అంటారు కదా, అయ్యే శాండ్ అంటే అయిపోతుంది. ఈసీకి కాదు, కాదు, అదేనండి. ఏముంది, ఇంకో అరగంట తిప్పితే సెట్ అయిపోద్ది. నేను మంచిగా ఉన్నా, నేను తినేసిన రీఫిల్డ్. అదే ఒక అరగంట అక్కడ ఎడారిలో ఒక అరగంట తిప్పేస్తే కార్ దగ్గర తీసుకురాకుండా నిన్ను దించేస్తామ్మా, కార్ వేసుకుని వెళ్ళిపోతాం, మెల్బోర్న్కి వెళ్ళిపోతాం. నేను లిఫ్ట్ అడిగిన వచ్చేస్తాను. ఓకే, అయితే దించండి. అయితే ఎందుకు దించాడు సార్? నిన్నే అడుగుతాలే ఫస్ట్ లిఫ్ట్. నేను ఇవ్వను నీకు, నేను అసలు చూడని కూడా చూడ, అంటే వెళ్ళిపోతాను. కీసే ఎవరు కదా నీకు అంతే. వెళ్దాం. రోడ్డు ఎలా ఒకసారి ముందర చూపించుకోవాలి కదా, వీళ్ళకి వాళ్ళు తెలుస్తుంది కదా. మన భాష చెప్పాలంటే మనకు చూడండి, నల్ల నేల, ఎర్ర నేల, ఇసుక నేల అంటారు కదా. ఈ మొత్తం ఇసుక నేలే. పైన జస్ట్ ఒక లేయర్ అలా కప్పబడింది. ఇది ఆ చిన్ని మొక్కలతో. లేకపోతే ఇక్కడ ఉండలేరు కూడా, ఎందుకంటే గాలికి ఇసుక మొహం మీద పడతానే ఉంటుంది కాబట్టి. ఓకే, వెళ్దాం. ఇంకా మనకి 64 కిలోమీటర్స్ ఉంది, 40 minutes. ఓకే, లెట్స్ గో. ఏం ఆస్ట్రేలియా రా బాబు, ఇది దోమలేంది, ఈగలేంది. మంచి విషయం చెప్పాలా. ఈ బిజినెస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఈగల నెట్ బ్యాట్ పనిచేయదు ఇంకా ఈగలకి. నడవలేకపోతున్నా, మొత్తం ఈగలే, పిచ్చి ఈగలు. కాదు, మీ వైఫ్స్ అందరినీ తీసిరండి. ఎందుకు? జనరల్గా తీసుకొస్తే సెట్ అయిపోతారు. నైస్ జోక్.
ఈగల మ్యాట్ లేకుండా మాత్రం అసలు రావద్దు. ఇక్కడ గిఫ్ట్ షాప్ పెట్టినారు, అక్కడ పోయి ఫస్ట్ అది కొనుక్కోవాలి, లేకపోతే నడవలేము. మామూలుగా ఎంట్రీ టికెట్ 17 అంట, అది కూడా అమ్మేస్తే అయిపోతుంది కదా అక్కడే ఎంట్రీలోనే. ఇంకో $50 పెట్టి. ఏంటి అంతా ఇక్కడ ఉండే పీసెస్ చూడు, ఈ జర్రలు, ఇది స్నేక్, దీని పేరేంటో. రైట్ సైడ్ లో ఉంది ఓ సారీ, కార్పెట్ పైథాన్. కార్పెట్ ఫామ్లో ఉందా? ఏంటి చిన్న బ్యాటా? ఎంత ఉందో చూడరే, సదర్న్ ఫారెస్ట్ బ్యాట్ అంట. బుడ్డి అన్నమాట. స్పైడర్స్ ఇవి ఆస్ట్రేలియాలోనే మనకి అన్నిటికంటే డేంజర్స్ ఉంటాయి, పాయిజన్స్ ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. ఏంటి ఎంత ఉన్నాయి కాక్రోచెస్? లేదు, జస్ట్ బాగా చేసి పెట్టింది, వెరీ నైస్. కోనడాంగ్ సీడ్స్ అండ్ నెక్లెస్, రుద్రాక్షలు కదా ఇవన్నీ. ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. పోలిక బాగుంది. ఇదేంటి బాగుందా? అలాగే ఉంచు. ఎంత ఉందో చూడరా, అది ఎంత మరి ఉంటే. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎందుకు అది ఏమో అంతగా ఉందా? మనం చూసిన ఇందాక ఈ వీడియో మీద మీకు చెప్పాను కదా, మీ వైఫ్ని అందరినీ తీసుకురావాలని. తీసుకురాకండి, వాళ్ళు ఒకటే కొనుక్కుంటారు, మనకు కొనరు. కొనుక్కోవాలమ్మా ఎవరిదాళ్ళు చెప్పా కొనుక్కో అంటే ఏం పర్లేదు, నాకు అసలు ఈగలు రావైనా కాదు. మేము వెస్ట్రన్ ఆస్ట్రేలియా వచ్చి ఆల్మోస్ట్ 4 days అయిపోతుందా? 3-4 days. 3-4 days అయిపోయింది. రేపు 5th day అవుతుంది. యాక్చువల్గా మేము రోడ్ పైన ఎక్కువ లేము కదా, సో ఇంత ఎఫెక్ట్ అవ్వాలన్నమాట. ఇదైతే డైరెక్ట్ పిచ్చి లేస్తాం మీకు. వేరే నేషనల్ పార్క్స్కి వెళ్ళాం కానీ ఇక్కడ మరీ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. వేరే తెచ్చుకుందామా? చాలా దూరం వేరే నేషనల్ పార్క్స్ నేనే కావాలని తీసుకోలే, ఇంతకు రేపు వెళ్ళిపోతాం, వేస్ట్. అది డబ్బులు ఊరికే రావు, గుండంకులు చెప్పలే. ఏమో నాకైతే పిచ్చలేస్తుంది. ఇప్పుడు బాగుంది, చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ప్రౌలికాకి ఎందుకు కొన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే కదా మొత్తం కెమెరా హోల్డ్ చేసి ఇవన్నీ తీసే తనే. మళ్ళీ ఎన్ని పట్టుకుని ఈగలతో తీయాలంటే నాకు కంటెంట్ సరిగ్గా రాదని చెప్పి ఆమె కొనిచ్చా అనమాట. కొనిచ్చా, థ్యాంక్ యూ సార్. నో వరీస్. దగ్గర ఉన్నందుకు నీకు కూడా రావట్లేదు. ఇది స్ప్రే కాదు, ఏం కాదు, ఇది జస్ట్ నీ మీద పడవ అంతే. నీ మీద స్టిల్ వాళ్తాయి కానీ అదేంటి నీ బాడీ మీద టచ్ అవ్వవు కాబట్టి ఆ చిరాకు. ఎంత దూరం ఉందబ్బా అది? అదేది మన షార్ట్ మ్యాప్ ఉండాలి కదా నా పాకెట్లో. ఇవి ఆ మ్యాప్ చూస్తా. దీనికంటే ఇందాక శాండీ బాగుంది అంటే ఇంకా చూడలేదు, ఇది చూసాకే చెప్తాం. ఎస్, డిజర్ట్ లుక్అవుట్. తర్వాత పౌలిక కార్ వేసుకొద్దామంటే కార్వి వెళ్తాక లేదని చెప్పి నడిపించుకొచ్చింది ఇక్కడ వరకు. నేనా కార్ అవి అంత సొల్లు. ఓయ్ మెల్లిగా. ఇగో ఇదే డిజర్ట్, ఎడారి అంతేగా. ఇది చూడడానికి మేము వచ్చింది $17 పెట్టి. ఏం బాగుంది, ఏముంది ఇక్కడ ఏం లేదు కాబట్టి. అవన్నీ నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఉన్నట్టుంది ప్లేస్లో. నీ చుట్టూ ఏమన్నా తెలుసు ఈగలు? అవునా, ఒక 50-60 ఉంటాయి. ఇది మొత్తం ఇదే పినాకిల్స్ డిజర్ట్. చిన్ని చిన్ని కొండలు ఇలా వస్తే ఇక్కడ ఇంకొక మనిషి. ఇవన్నీ ఈగలే. కానీ నేను దగ్గరలో ఉన్నందుకు నీకు రావట్లేదు ఈగలు. నాకింత రావట్లేదు, ఆ మీద పడుతుంది, ఇంకా అలవాటు అయిపోయింది. ఎక్కడికక్కడ. ఎస్, కూర్చోకూడదు ఎందుకంటే ఇవేమంత ఇవి కాదు కాబట్టి. ఇలా ఉందండి, దీనికి ఒక పేరు పెట్టారు,
దీనికి ఒక $17 తీసుకున్నారు. $17 అంటే ఆల్మోస్ట్ ₹1000 మన ఇండియన్ కరెన్సీలో. ₹1000 1000 రూపీస్. వర్త్ ఇట్ రా బాబు అంటే ఇలాంటిది అక్కడ లేదు. చూడడానికి రావచ్చు కానీ చూడడానికి రావచ్చు, అంత దూరం రావచ్చు. అంటే దూరం వచ్చిన వాళ్ళు ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందాకది చాలా బాగుంది. ఇది దీంతో పాటు మీకు ఈగలు కూడా ఫ్రీ. ఎందుకంటే ముందే కొనుక్కోవడం బెటర్. ముందే కొనుక్కోండి, బెటర్ బై యువర్ ఓన్, బెస్ట్ అది. ఎందుకంటే బాగుంది ఇదంతా. ఒకసారి మనం ఇప్పుడు కాదు కానీ కార్లు వచ్చేస్తున్నాయి డైరెక్ట్ ఇటు. మనం మన కార్ వేసుకొచ్చి ఇలా రౌండ్ వేద్దాం మొత్తం దాంట్లోంచి. ఎందుకంటే ఇది చాలా దూరం ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఫోన్లో ఎంత కనిపిస్తుందో తీస్తున్నాం. న్యాచురల్గా ఫామ్ అయినాయి అంటే న్యాచురల్గా ఫామ్ అయినాయి. అంటే కొండలు పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్న చిన్నవి మీకు అవన్నీ ఇలాంటి స్టోన్. దీనికి మళ్ళీ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర అడిగే అంత ఓపిక లేదు. ఆ లోపల ఇంత డిస్కవరీ సెంటర్కి వెళ్ళాం కదా, ఇవన్నీ అవే. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది యాక్చువల్లీ. అండ్ ఇటు సైడు ఇగో ఇవన్నీ ఆ చివరి కూడా మీకు జూమ్యాక్స్ అవన్నీ అదేలే జూమ్ చేసి చూపిస్తున్నా. ఎక్కడో ఇది నేను ఇంకా చేస్తే ఇగో మొత్తం అంటే ఇంకా ఇదంతా అదే. ఈ వ్లాగ్ ఒకవేళ మేము ఒక పేరు పెట్టాలి అంటే మేము ఈగలు. ఈగల్లో మేము అనే పేరు పెట్టాలి. ఎందుకంటే ఈ బాబోయ్ ఇక్కడ మనుషుల కంటే ఈగలు ఎక్కువ ఉన్నాయి ఈ సెంటర్ మొత్తంలో. మా చుట్టూ 100 ఉంటాయేమో. 100 మరి తక్కువే ఉండవు, 100 ఉంటాయి. ఈ చిరాకులు ఎక్కువ దూరం వెళ్ళటం కూడా చాలా చిరాకుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈగలు వీటి మీద మనం కార్ డ్రైవ్ ఉంది ఎట్లయినా. సో ఆ లోపలికి డ్రైవ్ వెళ్దాం. అలా ఒక డ్రైవ్ వెళ్ళి ఒక రౌండ్ వేసి లెట్స్ గో. నాకు తెలిసి ఈ వీడియోలో మీకు మొత్తం ఈగలు కనిపిస్తాయి. ఇది మా తప్పు కాదు గాయస్. కనిపిస్తున్నా లేదు మాకు తెలియదు ఈగలు, కానీ చాలా ఉన్నాయి. బట్ హైలీ రికమెండెడ్ ఏంటంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియాకి ఇలా సరదాగా లోపల తిరుగుదామని వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇగోండి వాళ్ళకి వేసుకున్న మాస్క్ ఈజ్ మ్యాండేటరీ గాయస్. మీరు మాస్క్ లేకుండా అయితే రాకండి. నేనైతే అసలు అట్లా ఉండలేను. అంటే ఇరిటేషన్ వస్తుంది మనకి. ఎక్కువ రోజులు లేవు కాబట్టి, అంటే మనం తెలియని అన్ని ఏంటంటే కొంచెం బీచెస్ సౌత్ కోస్ట్ ఇవి కాబట్టి అంతా బాగుంది. అక్కడ ఇన్ని లేవు. మేము మధ్యలో ఆగాం కొన్ని ప్లేసెస్లో. ఇది ఆ రోజు అవుట్డోర్ కుక్ చేసాం కదా, అప్పుడు కొన్ని ఉన్నాయి అక్కడ ఉన్నాయి. అవి చూసినా చాలా తక్కువ నా పోలికతో. నీకు గుర్తుందా పోలిక? అవి చాలా తక్కువ. ఇప్పుడు ఇవి ఇంకా మీకు ఏంటంటే ఇంక మీ కూడా ఏదో మనం ఏదో బెల్లం చుట్టూ ఏగల్లాగా మేమిద్దరమే కదా అందరి చుట్టూ ఏదో వీళ్ళకి మనుషులే లేనట్టు ఏదో మా మీద వాళ్తే బెల్లం లాగా స్వీట్ లాగా ఇన్ని ఉన్నాయనుకుంటున్నారు చుట్టూ. బట్ హైలీ రికమెండెడ్. మీరు ఒకవేళ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పార్క్స్ వెళ్తే మాత్రం అట్లీస్ట్ అదే ఏంటిది స్ప్రే ఉంటుంది ఓడమిల్లా ఏంటిది ఓడమస్. ఇండియాలో ఓడమస్. ఇక్కడ ఏదో ఒక స్ప్రే ఉంటుంది కదా, అది మాత్రం డెఫినెట్లీ. నీ ఫోన్ నాకు ఇచ్చావమ్మా? ఇస్తే ఉంటుంది. డెఫినెట్లీ రికమెండెడ్. అదన్నీ చూసుకోండి. అట్లీస్ట్ స్ప్రే అంటే మేము ఇక్కడ కారణం అంటే ముందే మాస్క్ కొనుక్కోవాలని చాలామంది చెప్పారు, కానీ మేమేంటంటే మనం వెళ్ళేది అవసరం లేదు. నేషనల్ పార్క్స్లో పెద్ద ట్రైల్స్కి వెళ్ళాం కదా మనం అని. నేషనల్ పార్క్లో ఎంట్రన్స్ $17 అంట డేకి. మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు 5 డే పాస్ తీసుకుంటే ఇక్కడ కూడా వాడుకోవచ్చు తెలియదు. అంతా వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఎక్కడైనా మీకు ఏ పార్క్కి వెళ్ళాలన్నా ఈగలు ఇప్పుడు మీకు ఛాన్స్ లేదు మా దగ్గర రావడానికి. $17 per day. మేబీ ఐ థింక్ ఇఫ్ మీరు ఎవరైనా ఒక 5 days 7 days వస్తే 7 days పాస్ తీసుకుంటే అన్నీ తిరగొచ్చు అనుకుంటా. అది ఎవరైనా అడిగి మీకు కన్ఫర్మ్ చేస్తా. ఏంటంటే మనం ఇప్పటికి 3 నేషనల్ పార్క్స్ వెళ్ళాం జనరల్గా. ఇక్కడ 1 డేకి $17. మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇదే ప్రైస్ ఎక్కడన్నా ఉంది జనరల్గా. మీరు నార్మల్గా ఒక 5 days టూరు వచ్చారనుకోండి వెస్ట్రన్ ఆస్ట్రేలియాకి, ఏం చేస్తారంటే ఏదో ఒక నేషనల్ పార్క్లో 5 days తీసేసుకోండి. 5 daysకి ఎంత $30. సో మీరు అన్ని నేషనల్ పార్క్స్ తిరగచ్చు.
ప్రతి స్టేట్ లో ఉంటది అది యాక్చువల్ గా. న్యూ సౌత్ వేల్స్ లో కూడా ఉండింది, అది ఆస్ట్రేలియాలో బట్ ఇదేంటి వెస్టర్న్ ఆస్ట్రేలియా నేషనల్ పార్క్స్ మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ నేషనల్ పార్క్స్ తిరుగుతాము బాగుంటుంది అనుకుంటే యాన్యువల్ పాస్ ఉంది. వాళ్ళకైతే ఓన్లీ 50, ఇక్కడ ఉన్న వాళ్ళకి యాన్యువల్ లోకల్ 30 అంట. ఇక్కడ లోకల్ పీపుల్ కి 30 అంట. లోకల్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి, వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకి, వెస్టర్న్ ఆస్ట్రేలియా ఉండే $30 ఏంటి ఇయర్ మొత్తం. సో అది లేదు వేరే స్టేట్స్ వాళ్ళకి మేబీ అన్లిమిటెడ్ ఎంట్రీ టు ఆల్ వెస్టర్న్ పార్క్ ఫర్ 12 months ఎక్సెప్ట్ ఒక మంకీ మే అని అది 2 cars అలౌడ్ ఫర్ అప్లికేషన్. నైస్, 2 cars వెళ్ళొచ్చంట. బట్ ఏంటంటే ఒకే కారు అట్ ఏ టైం రావాలంతే. అంటే సో ఒక ఫ్యామిలీలో మీకు 5-6 కానీ ఎక్కువ ఉంటారు కదా. సో ఒక ఫ్యామిలీ మొత్తానికి జనరల్గా బయట వాళ్ళకి యాన్యువల్ పాస్ $130. దట్స్ గుడ్. లేదా లోకల్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఎవరున్నా ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ పార్క్స్కి వెళ్ళే ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి $30 విచ్ ఈస్ నైస్. ఒక్కరికి కాదు, ఒక ఫ్యామిలీకి, కార్కి. అదే అంటున్నా, ఈ పైన 130 2 cars నామినేట్ చేసుకోవచ్చు, కింద 30 కూడా 2 cars. ఎందుకంటే ఒక ఇంట్లో 2 కార్లు ఉంటాయి కదా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అట్లా. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మాకు 3 daysకి మేము సెపరేట్గా పే చేసుకున్నాం కదా, రిటర్న్ ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు. దట్ ఈస్ గుడ్ టు నో. లేకపోతే 1 dayకి $17. మేము ఎక్కడ వెళ్ళినా 1 hour మించి ఉండం, ఎందుకంటే మనం అంతా ట్రావెల్ చేయాలి కదా. బట్ కట్టాం, ఎందుకు తప్పదు, అది మాకు తెలియక స్టార్టింగ్. 3 times ఇప్పుడు జస్ట్ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్నాం. సో గుడ్, ఎందుకంటే మేము 5 days మీకు రాసిచ్చారు. ఒకటే వీక్ లో 3 times కానీ 4 times కానీ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే రీఫండ్. లాస్ట్ వీక్ రీఫండ్ ఇవ్వరంట. ఎందుకంటే ఇప్పుడు అలా ఆలోచించుకుంటే మరి 5 daysకే కదా పాస్. యాక్చువల్లీ మీకు 5 days ఉండొచ్చు $30కి. మనం ఈ 5 days లోపే 3 పార్కులు తిరిగేసాం అంటే ఏంటి, 5 days ట్రిప్ అన్నప్పుడు మనకి ఎంత ఆల్మోస్ట్ 60 అంతా $51 ఎంత పడింది. మనకి మామూలుగా కట్టాల్సిన 30. సో మనకి $21 రిఫండ్ వచ్చేస్తుంది. దట్స్ గుడ్. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందని జస్ట్ అడిగాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా నుండి వెస్టర్న్ ఆస్ట్రేలియా వస్తే మాత్రం నేషనల్ పార్క్ మీరు పాస్ తీసుకుని వెళ్ళండి. పాస్ ఎలా అంటే 5 daysకి $30 విచ్ ఈస్ రీజనబుల్ ప్రైస్. 1 dayకి $17 విచ్ ఈస్ చాలా ఎక్కువ యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే మైనస్ ఏంటంటే 1 hour పాస్, 1 hourకి $5 అట్లా లేదు. అది ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనమేమి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ దూరం తిరగరు, అంటే నడిచి వెళ్ళేది అంత ఉండదు, ఎందుకంటే ట్రయల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. తిరిగితే ఒక్కరోజు తిరుగుతాం. ఓకే గాయస్, మనం ఇది ఇప్పుడు మనం వెనకాల ఏమీ పట్టించుకోకండి, చాలా మెస్ ఉంది, ఎందుకంటే అంతా లగేజ్ అంతా కార్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందాక చూసిన డెజర్ట్ ఒకసారి కార్ రౌండ్ వేసి విల్ గో అవుట్. ఇది ఒక షూటింగ్కి ఇది మంచి స్పాటే. 4 kilometers వరకు ఇట్లానే ఉందండి. అంటే మేము ఇప్పుడు 4 kilometer డ్రైవ్కి వచ్చాము అంతే కదా. ఈ మామూలు మన ఇండియన్ మూవీస్కి షూటింగ్ బాగుంటుంది, షూటింగ్ స్పాట్. అంటే కొంచెం దీన్ని ఎలా వాడతారు నాకు తెలియదు కానీ జనరల్గా అట్లా, ఎందుకంటే అంత క్రౌడ్ తక్కువే, ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ దుబాయ్ అని వెళ్ళిపోతే ఇంకా పెద్ద శాండ్ డ్యూన్స్ అన్నీ ఉంటాయి పోలిగా. అక్కడ ఆస్ట్రేలియా పడతాడు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.